బాబీ, కైలా వాళ్ళిద్దరూ కూడా రూమ్లో చదువుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళైతే అక్కడ ఉన్న పేపర్స్ తీసి డ్రాయింగ్ వేస్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న సన్నీ అయితే కావాలనే ఫ్యాన్ స్విచ్ వేస్తాడు. ఇక వేయటంతో అక్కడ ఉన్న బాబీ, కైలా వాళ్ళిద్దరు పేపర్స్ అయితే మొత్తం అంతా ఎగిరిపోతాయి. అది చూసి బాబీ అయితే, ఏంటి నువ్వు కావాలనే ఫ్యాన్ వేసావు కదా, నువ్వు కావాలనే మా పేపర్లు ఎగిరిపోయేలా చేసావని చెప్పి బాబీ అంటాడు. దాంతో సన్నీ అయితే, లేదు, నాకు ఊరకనే చెమటలు పడుతున్నాయి, నేను ఫ్యాన్ లేకుండా ఉండలేను, అందుకే ఫ్యాన్ వేసానని చెప్పి సన్నీ అంటాడు. ఆ మాట వినగానే బాబీ అయితే, నువ్వు అబద్ధం చెప్పకు, అబద్ధం చెప్తున్నావు, నువ్వు కావాలనే ఇదంతా చేసావు అని చెప్పి బాబీ అంటాడు. దాంతో సన్నీ అయితే, లేదు, నాకు చెమటలు పడుతున్నాయని వేసాను, మీరు చదువుకుంటే నాకెందుకు, చదువుకోకపోతే నాకెందుకు అని చెప్పి సన్నీ అంటాడు. దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే, నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావని చెప్పి అంటాడు. దాంతో సన్నీ, లేదు, నేనేం ఎక్కువ చేయలేదు, నేను ఇలానే ఉంటాను, నేనే గ్రేట్, నేను గ్రేట్ అని ఒప్పుకో అని చెప్పి సన్నీ అంటూ ఉంటాడు. దాంతో బాబీ అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక ఫ్యాన్ వైపు చూసి, వీడి పని ఇప్పుడు కాదు, రేపు చెప్తాను వీడి పని, ముందైతే వీడు నోరు ముయ్యించాలి అని చెప్పి బాబీ అయితే ఎలాగైనా సరే ఆ ఫ్యాన్ ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఒక బుక్ని తీసుకొని వెళ్ళి ఆ ఫ్యాన్ స్విచ్ని అయితే ఆఫ్ చేస్తాడు. అది చూసి సన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక బాబీ, కైలా వాళ్ళిద్దరూ కూడా ఆ పేపర్స్ అన్నీ కూడా ఎత్తుతూ ఉంటారు. అలా ఆ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఎత్తాక సన్నీ అయితే మళ్ళీ తన స్టిక్తో ఫ్యాన్ వేస్తాడు. అది చూసి బాబీ చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. ఎందుకు నువ్వు ఇలా చేసావని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటే కైలా అయితే, రే డాషు వద్దురా, ఒరే డాషు వద్దురా, దయచేసి నేను చెప్పేది వినరా డాషు, వద్దురా, కోపం వద్దు, ఇప్పటికి వదిలేరా, సన్నీని వదిలే అంటూ కైలా బాబీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే సన్నీ మీద కోపంతో రగిలిపోతూ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న సన్నీ అయితే నవ్వుతూ ఉంటాడు. నువ్వేం చేయలేవు, నీకేమీ చేత కాదు అంటూ అక్కడ ఉన్న సన్నీ బాబీని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అది చూసి బాబీ ఇంకా కోపంతో రెచ్చిపోతూ ఉంటాడు. ఇదంతా చూసి కైలా అయితే కంగారు పడుతూ ఉంటుంది.